జై శ్రీరామ్. వాల్మీకి రామాయణం యుద్ధకాండ 5వ భాగం. ధూమ్రాక్షుడు లంకాపుర వీధుల గుండా ప్రయాణిస్తుండగా ఒక పెద్ద రావందు అతడి రథం మీద వాలింది. మరికొన్ని ఇతర మాంసాహారులైన పక్షులు అతడి ధ్వజశూలం మీద ఎక్కాయి. ఎవరో ఆకస్మికంగా ఒక తలలేని మొండెమును అతడి దారిలో పడవేశారు. మేఘముల నుండి రక్తమిశ్రితమైన వర్షం కురవసాగింది. ఈ భయంకర దుశ్శకునములను చూచి ధూమ్రాక్షుడు ఎంతగానో కలవరపడ్డాడు. కొందరు రాక్షస సైనికులు మూర్ఛపోయారు కూడాను. అయినప్పటికీ ధూమ్రాక్షుడు కథనోత్సాహంతో ఉన్న వానర యోధులను ధైర్యంగా సమీపించాడు. ఆ పైన భీకర సంగ్రామం జరిగింది. ఎందరో రాక్షసులు వానరులు అశ్వులు బాశారు. వానరులు పెద్ద పెద్ద శిలాఖండములతోనూ వృక్షములతోనూ రాక్షసులను నుగ్గు చేసి తమ వాడి అయిన కోరలతోనూ గోళ్లతోనూ వారిని చీల్చివేశారు. చివరకు బలపరాక్రమముల్లో వానరులదే పైచేయి కావడంతో రాక్షస సేన బీతావహై పారిపోయింది. దీనితో ధూమ్రాక్షుడు అగ్రహోదగ్రుడై వానర యోధుల మీద విరుచుకుపడి వారిని తీవ్రంగా చీల్చి చెండాడసాగడంతో వారు కూడా భయోద్వేగంతో పారిపోసాగారు. హనుమంతుడు క్రుద్ధుడైనాడు. ఒక పెద్ద పాషాణఖండమును ఎత్తి ధూమ్రాక్షుని రథం మీదకు విసిరి దాన్ని తుత్తినీయలు చేశాడు. రాక్షస వీరుడు నేల మీదకు దూకి ప్రాణములు కాపాడుకున్నాడు. హనుమంతుడు తన విధ్వంసకాండను కొనసాగించాడు. ఒక పర్వత శిలను తీసుకొని హనుమంతుడు ధూమ్రాక్షుని వైపు దూసుకు వెళ్ళాడు. రాక్షసుడు కూడా హనుమంతుని వైపు వచ్చి తన గదతో అతని తల మీద మోదాడు. అయితే హనుమంతుడు గదాఘాతమును అస్సలు లక్ష్యపెట్టక పర్వతశిలను ధూమ్రాక్షుని శిరస్సు మీదకు విసిరాడు. అది ఆ రాక్షసుని అవయవములను నుగ్గునుగ్గు చేయడంతో అతను ప్రాణములు వదిలాడు. ధూమ్రాక్షుని సేవ వెనుదిరిగి పారిపోయి లంకలో తలదాచుకోగా క్రుద్ధుడైన రావణుడు వజ్రధంష్ట్రుడిని యుద్ధమునకు పంపాడు. ఈ రాక్షస మహావీరుడు తన సేనను అంగదుడు నిలిచి ఉన్న దక్షిణ ద్వారం వైపు నడిపించాడు. అయితే పోతూ ఉండగా ఆకాశంలో ఉల్కలు వర్షించడం, భయంకరమైన ఆడనక్కలు నిప్పులు గ్రక్కడం కనిపించింది. అయినప్పటికీ వజ్రద్రంష్ట్రుడు ధైర్యం గూడగట్టుకొని సమరంలోకి దూకాడు. అంగదుడు భీకరంగా ప్రతిస్పందించాడు. పెకలించిన ఒక వృక్షమును చేబూని రాక్షస యోధులను చితకకొట్టగా వారి సేన యావత్తు కాలికి బుద్ధి చెప్పడంతో వారి సేనాధిపతి నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. అందుకు ప్రతిక్రియగా క్రుద్ధుడైన వజ్రధష్టుడు తన బాణములతోనూ అసంఖ్యాకులైన శత్రు సైనికులను వధించగా వానరులు అంగదుడిని ఆశ్రయించారు. వాలినందనుడు వజ్రదంష్ట్రుడిని ముఖాముఖిగా ఎదుర్కోవడానికి బయలుదేరగా ఆ రాక్షస వీరుడు 1,00,000 బాణములను ప్రయోగించి అంగదుని దేహమును రక్తసిక్తం చేశాడు. అంగదుడు ఒక మహావృక్షమును విసిరి ఎదురు దెబ్బతీశాడు. కానీ వజ్రదంష్ట్రుడు దానిని అవలీలగా తుత్తినీళ్ళు చేశాడు. అంతటా అంగదుడు భీకరంగా గర్జిస్తూ మనదేలిన ఒక పెద్ద పర్వత శిఖరమును విసరగా వజ్రద్రంష్ట్రుడు రథం మీద నుండి దూకి ప్రాణములు దక్కించుకోగా రథం మాత్రం నుగ్గయింది. అదే అవకాశంగా తీసుకుని అంగదుడు వేగంగా మరొక పెద్ద శిలాఖండముల గుట్టను ఎత్తి వజ్రదంష్ట్రుడి శిరస్సు మీద విసిరికొట్టాడు. రాక్షసుడు రక్తం కక్కుతూ తన గదను ఛాతీకి అడివి పట్టుకొని స్పృహ కోల్పోయి నేలకూలాడు. అయితే వజ్రదంష్ట్రుడు శీఘ్రమే తిరిగి స్పృహలోకి వచ్చాడు. అంగదుని ఎదుటికి వచ్చి తన గదతో తీవ్రంగా అతడి వక్షస్థలం మీద కొట్టాడు. అంతటా ఆ యోధులిద్దరూ ముష్టిఘాతములలో ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. క్రమంగా వారు అలసిపోగా వారి నోళ్ల నుండి రక్తం స్రవించసాగింది. అంతటి కొద్దిపాటి విరామం తర్వాత అంగదుడు ఒక వృక్షమును పెకలించగా వజ్రదంష్ట్రుడు తన కత్తి డాలు చేపట్టాడు. అయితే కొంతసేపు పోరాడిన మీదట వీరిద్దరూ అలసటతో మోకాళ్లపై కూలబడ్డారు. అదే అదునుగా భావించిన అంగదుడు తన బలశక్తులను కూడగొట్టుకున్నాడు. అతడు వజ్రదంష్ట్రుని ఖడ్గమును గుంజుకొని అతడి శిరస్సును ఛేదించాడు. తమ సేనానాయకుడు వధను చూచిన తక్కిన రాక్షస సైనికులు భయంతో లంకకు నిష్క్రమించారు. ఆ పిమ్మట రావణుడు రాక్షసుల్లో మహావీరుడైన అకంపసురుడిని పిలిచి, నీవు సకల శాస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరిన వాడివి. కథనోత్సాహంలో నీకు సాటి వేరొకడు లేడు. ఇప్పుడు వెళ్ళి వానరసేనని అంతటినీ నిర్మూలించు, రామలక్ష్మణులను తుదముట్టించు అని అన్నాడు. అకంపసుడు యుద్ధభూమిని సమీపిస్తుండగా అతని ఎడమ కన్ను పదే పదే అదరసాగింది. అతడి కంఠం శోషించింది. అతడి అశ్వములు ఉత్సాహహీనమైనాయి.
ఈ దుశ్శకునములను వేటిని లక్ష్యపెట్టకుండా అకంపనుడు గదలు, ఖడ్గములు, చక్రములు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, ధనస్సులు ధరించిన రాక్షసు యోధాగ్రణ్యులతో ముందుకు సాగిపోయాడు. ఉభయ సేనలు ఒకరితో ఒకరు భయానకంగా తలపడటంతో చెలరేగిన ధూళి సాంద్రత కారణంగా మిత్రులెవరో శత్రువులెవరో పోల్చుకోలేకపోయారు. వానరులే వానరులను వధించుకున్నారు, రాక్షసులు రాక్షసులను సంహరించుకున్నారు. మైందుడు, ద్వివిధుడు, నలుడు, కుముదుడు యుద్ధభూమి అంతటా రక్తసిక్తమైన అసంఖ్యాక రాక్షసుల కళేబరములను చెల్లా చెదురుగా పడేటట్లు చేశారు. అందుకు ప్రతిగా క్రుద్ధుడైన అకంపనుడు వానరసేనను శరపరంపరతో ముంచెత్తి నిర్మూలించబూనుకున్నాడు. గాలికి చెదిరిన మేఘముల మాదిరిగా చెదిరిపోయిన వానరయోధులను చూసి హనుమంతుడు అకంపుడిని సమీపించగా తక్కిన వారు అతడి వెనుకనే దన్నుగా నిలిచారు. అకంపనుడు బాణవర్షమును కురిపించగా హనుమంతుడు నిర్లక్ష్యంగా నవ్వి ఒక పర్వత శిఖరం నుండి ఒక మహాశిలాఖండమును పెరికాడు. ఒక చేతితో ఆ శిలాఖండమును గిరగిరా త్రిప్పుతూ గర్జిస్తూ అకంపనుడి మీదకు దూసుకుపోయాడు. అయితే ఆ రాక్షస సేనా నాయకుడు తన బాణములతో ఆ శిలాఖండమును సులభంగానే ధ్వంసం చేశాడు. హనుమంతుడు ఆగ్రహంతో మండిపడుతూ ఒక మహా వటవృక్షమును పెకిలించి అకంపనుడి వైపు దూసుకుపోయాడు. తన దారికి అడ్డు వచ్చిన రథములను వృక్షములను ధ్వంసం చేస్తూ వస్తున్న హనుమంతుడి ఉగ్రరూపమును చూసిన రాక్షస సైనికులు పారిపోసాగారు. అయితే అకంపనుడు మాత్రం స్థిరంగానే నిలిచాడు. హనుమంతుడు ముందుకు దూసుకుని వస్తుండగా ఆ రాక్షసుడు 14 బాణములను అతడి మీదకు వదిలాడు. అప్పటికి హనుమంతుడు తొణకలేదు. హనుమంతుడు బాగా దగ్గరికి వెళ్ళి ఆ మహావృక్షంతో అకంపనుడి శిరస్సుపై మోదడంతో అతడు నేలకూలి మరణించాడు. నాయకుడు లేని రాక్షసులు ప్రాణములు దక్కించుకునేందుకు లంకకు తిరోముఖం పట్టగా రామలక్ష్మణులు వానర యోధులు హనుమంతుని చుట్టూ చేరి హృదయపూర్వకమైన ప్రశంసలతో ముంచెత్తారు. మిట్ట మధ్యాహ్నమునకు ముందే అకంపనుడి మరణవార్త రావణునికి చేరింది. అజేయులుగా భావించబడిన సేనాపతులలో మరొకడిని వానరమూకలు వధించారని వినగానే రావణుడు అమితమైన ఆందోళనకు గురి అయ్యాడు. నగరంలో మిగిలిన రక్షణ ఏర్పాట్లను పరిశీలించడానికే సచివులను పిలిపించాడు. తన సైన్యాధ్యక్షుడిని ఉద్దేశించి, ప్రహస్త, నీవు, నేను, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నిఖంబుడు మాత్రమే వానరులను ఓడించగల సమర్థులం. ఇప్పుడు మనకు తాకిడి అధికంగా ఉంది. ఇప్పుడు నీ వంతు, శత్రువు మీద దాడి చేయకోరుతాను అన్నాడు. అందుకు ప్రహస్తుడు బదిలిస్తూ, రాజా, సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా గతంలో నీకు నేను సలహా ఇచ్చి ఉన్నాను. అయినప్పటికీ ఇప్పుడు యుద్ధం ప్రకటించబడింది కనుక నీ తరపున నా ప్రాణములు త్యజించడానికి సిద్ధంగా ఉన్నానని దయచేసి గ్రహించు అన్నాడు. ప్రహస్తుడు శీఘ్రమే తన సేనను సమీకరించుకున్నాడు. 1 గంటలోపే తన రథమును అధిరోహించి యుద్ధమునకు బయలుదేరాడు. యుద్ధభూమిని సమీపిస్తుండగా మాంసాహారులైన విహంగములు తన శిరస్సుపై అప్రదక్షిణ మార్గంలో తిరగడం ప్రహస్తుడు గమనించాడు. ఆకాశంలో ఉల్కలు దూసుకుపోయాయి. అమంగళమును సూచిస్తూ ఆడినక్కలు భీకరంగా అరిచాయి. కర్ణ కఠోరంగా అరుస్తున్న ఒక రాబందు వచ్చి అతడి ద్విజశూలాగ్రం మీద వాలింది. నిశితమైన అతి శీతల వాయువులు వీచాయి. మేఘములు అతడి మీద రక్తమును వర్షించాయి. అతడి సారథి యొక్క కొరడా పదే పదే చేతులలో నుండి జారి పడుతూ ఉంది. మార్గం సమతలంగా ఉన్నప్పటికీ అతడి అశ్వములు తూలు పడసాగాయి. ప్రహస్తుని తేజస్సు క్షీణించసాగింది. అయినప్పటికీ వానరులు రాక్షసులు ఒకరినొకరు సవాలు చేసుకుంటూ గర్జనలు చేస్తుండగా అగ్నిజ్వాలల్లోకి దూకుతున్న శలభం వలె అతడు ధైర్య విశ్వాసములతో సుగ్రీవుని సేన వైపు ముందుకు సాగాడు. యుద్ధం ప్రారంభం కాగానే ప్రహస్తుని 4 ముఖ్య సహాయకులైన నరాంతకుడు, కుంభహానుడు, మహానాదుడు, సమున్నతుడు వానరసేనను ఊచకోత కోశారు. అంతట ద్వివిధుడు ఒక పెద్ద పర్వత శిఖరమును విసిరి నరాంతకుడిని వధించాడు. దుర్ముఖుడు ఒక మహావృక్షంతో సమున్నతుడిని నుగ్గు చేసి చంపాడు. అదేవిధంగా జాంబవతుడు ఒక మహాశిలతో మహానాదుడి వృక్షమును నుజ్జు చేయగా తారుడు ఒక పొడవైన వృక్షంతో కుంభహనుడిని సంహరించాడు. దీనికి సమాధానంగా అగ్రహోదగ్రుడైన ప్రహస్తుడు కుంభవర్షంలా బాణములను కురిపించి వేలాది వానరులను సంహరించి ప్రాణములతో మిగిలిన వారిని చెల్లాచెదురు చేశాడు. అందుకు ప్రతిస్పందిస్తూ వానరులు సైన్యాధ్యక్షుడైన నీలుడు అసంఖ్యాకులైన రాక్షస సైనికులను నిర్మూలించాడు. తరువాత కొద్దిసేపటికి నీలుడు, ప్రహస్తుడు ముఖాముఖి తారసపడ్డారు.
ప్రహస్తుడు విడిచిన బాణములు నీలుని దేహం లోపల నుండి దూసుకుని పోయి భూమిలో దిగబడ్డాయి. అయినప్పటికీ ఆ రాక్షసుడు తన వైపు దూసుకువస్తుండగా నీలుడు ఒక మహావృక్షమును ఓడబెరికి దానితో అతడు తీవ్రంగా కొట్టాడు. ప్రహస్తుడు నిబ్బరం కోల్పోకుండా తన బాణవర్షమును కొనసాగించాడు. ఆ బాణముల తాకిడి నుండి తప్పించుకోలేని నీలుడు దున్నపోతూ జనివాలను స్వీకరించినట్లుగా కళ్ళు మూసుకుని వాటిని స్వీకరించాడు. మరొక వృక్షమును పెరికి నీలుడు ప్రహస్తుని అశ్వములను వధించి భీకరంగా గర్జిస్తూ అతడి ధనస్సును విరిచాడు. ప్రహస్తుడు ఒక గదను చేబూని తన భగ్నరథం మీద నుండి క్రిందకు దూకాడు. యోధులిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడసాగారు. ప్రహస్తుడు తన గదతో నీలుడి నుదుటి మీద కొట్టడంతో విపరీతంగా రక్తం విరిజిమ్మింది. తొట్టుపడిన నీలుడు దానికి ప్రతిక్రియగా ఒక వృక్షంతో ప్రహస్తుని వక్షస్థలం మీద బాదాడు. ఆ దెబ్బను లక్ష్య పెట్టకుండా రాక్షస సేనానాయకుడు మరల తన వైపు దూసుకు వస్తుండగా నీలుడు ఒక పెద్ద రాతిబండను దొరకబుచ్చుకున్నాడు. అంతటి ప్రహస్తుడు సమీపించగానే నీలుడు ఆ బండరాతిని విసిరి ఆ రాక్షసుని శిరస్సును ముక్కలు చేయడంతో అతడు వెంటనే మరణించాడు. దీనితో రాక్షస సైనికులు భీతావహమై లంకకు పారిపోగా రామలక్ష్మణుడు నీలుడిని అభినందనలతో ముంచెత్తారు. తన సైన్యాధ్యక్షుని మరణ విషయం తెలిసినంతనే రావణుని హృదయం భరించరాని దుఃఖంతో నిండిపోయింది. రాక్షసరాజు తన సచివులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, శక్తివంతులైన నా శత్రువులను ఇక ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేను. ఇక నేను స్వయంగా వెళ్ళి రణరంగంలో ప్రవేశిస్తాను అని అన్నాడు. రావణుడు తన మహాద్భుతమైన రథమును అధిరోహించి రాక్షస సేన తనను పరివేష్టించగా పోరాడడానికే నగరం దాటి వెలుపలకు వచ్చాడు. రాక్షసుల భారీ సైన్యం రాకను గమనించిన రాముడు దాని నాయకులను గురించి విభీషణుని ప్రశ్నించాడు. అంతటి రావణుడు తనకు కనిపించగానే రాముడు తన అసాధారణమైన తేజస్సు బలపరాక్రముల వలన రాక్షసరాజు చూడసఖ్యం కాని విధంగా ఉన్నాడు. అయినప్పటికీ నా దృష్టి పథంలో రావణుడు రావడం నా అదృష్టం అనేది నిశ్చయం. ఎందుకంటే ఇంతకాలంగా నాలో దాచుకున్న క్రోధమును ఎట్టకేలకు వెలగక్కే అవకాశం ఇప్పుడు వచ్చింది అన్నాడు. నగరమును వదిలి వచ్చే ముందు రావణుడు ఒక పెద్ద సైన్యమును లంకలోనే ఉండి నగరమును పరీక్షిస్తూ ఉండవలసిందిగా ఆదేశించాడు. తాను లేని అదును చూసుకొని వానరులు కల్లోలం సృష్టించకుండా అప్రమత్తంగా ఉండాలని వారిని హెచ్చరించాడు. నగరం నుండి వెలుపలికి వచ్చిన రావణుడు వానర సముద్రంను రెండుగా చీల్చుకుంటూ దారి చేసుకుని వస్తుండగా రామలక్ష్మణులు తమ ధనస్సులను దాల్చి సమాయత్తమైనారు. సుగ్రీవుడు తన పర్వతశిలను ఎత్తి ఆకస్మికంగా ముందుకు దూసుకుని వచ్చి రావణుని మీదకు ఆ శిలాపుంజమును విసిరివేయడంతో యుద్ధం ప్రారంభమైంది. అయితే రాక్షసరాజు తన బాణములతో సునాయాసంగానే ఆ శిలను తుత్తినీయలు చేసి మరొక శరము విడువగా అది సుగ్రీవుని శరీరములో లోతుగా దిగబడింది. బాధతో మూలుగుతూ సుగ్రీవుడు నేలకొరగానే రాక్షసులు కేరింతలు కొడుతూ గంతులు వేశారు. మరో 6 వానరముఖ్యులు పర్వతశిలలనెత్తి రావణుని వైపు దూసుకు వెళ్ళారు. అయితే రాక్షసరాజు తన బాణములతో ఆ శిలలను ముక్కలుగా చేశాడు. ఆ పైన ఆ వానరముఖ్యులను గాయములతో నేలకూలేటట్లు చేసి రావణుడు శరపరంపరతో అసంఖ్యాకులైన శత్రు సైనికులను సంహరించసాగాడు. తీవ్రమైన ఆ తాకిడికి ఓర్వలేక వానరులు శ్రీరాముడిని ఆశ్రయించారు. రాముడు రావణుని వైపు బయలుదేరుతుండగా రాక్షసరాజుతో ముందుగా తనను పోరాడడానికి అనుమతించమని లక్ష్మణుడు బ్రతిమాలుకున్నాడు. రాముడు సరేనన్నాడు. హనుమంతుడు లక్ష్మణుని రక్షణగా నిలిచి శిలలు విసురుతూ రాక్షసరాజు యొక్క బాణములను నిరోధించాడు. ఇక నిగ్రహించుకోలేక హనుమంతుడు ఒక్కసారిగా రావణుని వైపుకు దూసుకు వెళ్ళాడు. బ్రహ్మదేవుని వలన నీవు పొందిన వరం వలన వానరుల చేతిలో నీకు మరణం లేకుండా మినహాయింపు ఏమీ లేదు. నా శక్తివంతమైన ఒకే ఒక ముష్టి ప్రహారంతో నిన్ను చంపేస్తాను అంటూ హనుమంతుడు తన కుడి చేతిని శిరస్సు కంటే ఎత్తుగా ఎత్తి సవాలు చేశాడు. కొట్టదలుచుకుంటే నన్ను ఒక్కసారి కొట్టు, ఆ పైన నిన్ను ఒక్క దెబ్బతో చంపుతాను అంటూ రావణుడు కూడా సవాలు విసురుతూ బదిలిచ్చాడు. అందుకు హనుమంతుడు, అంత మూర్ఖంగా మాట్లాడుతావేం? నీ పుత్రుడైన అక్షుడిని ఎంత సులభంగా హతం చేశానో నీకు గుర్తులేదా అంటూ ప్రశ్న వేశాడు. దీనితో రావణుడు,
ముందుకు దూసుకువచ్చి హనుమంతుడి వక్షస్థలం మీద ఒక్క చరుపు చరచడంతో అతడు సంతులనం కోల్పోయి వెనుకకు తూలాడు. తిరిగి కోలుకున్న హనుమంతుడు అరచేతితో రావణుడిని తీవ్రంగా కొట్టి ఎదురు దెబ్బతీశాడు. రావణుడు ఆ దెబ్బకు దిమ్మెరపోయాడు. యుద్ధమును తిలకిస్తున్న దేవతలు, ఋషులు హనుమంతుడిని కొనియాడారు. నిజానికి రావణుడు తిరిగి కోలుకోగానే అతడు సైన్యం హనుమంతుడు తనకు తగిన ప్రత్యర్థి అని ప్రశంసించాడు. అందుకు హనుమంతుడు వదిలిస్తూ, నీవింకా సుఖంగా బ్రతికే ఉన్నావు కనుక నా బలపరాక్రములు వాస్తవంగా ఏమాత్రం గణనీయమైనవి కావని అర్థం చేసుకోగలను. నీవు నాకు తగిన ప్రత్యర్థివని భావించుకున్నట్లయితే దయచేసి మరోసారి నన్ను కొట్టు అన్నాడు. క్రుద్ధుడైన రావణుడు హనుమంతుని రొమ్ముపై పదే పదే ముష్టిఘాతములు కురిపించగా ఆ వానర వీరుడు దమ్మిరిపోయి వెనుకకు తూలిపడ్డాడు. అంతటి హనుమంతుడిని వదిలిపెట్టి రావణుడు నీలుని వైపు దృష్టి సారించి అతడి మీద శరవర్షం కురిపించసాగాడు. వాటి తాకిడి తీవ్రంగా ఉన్నప్పటికీ నీలుడు ఒక పర్వతశిలను ఎత్తి రావణుని మీదకు విసిరాడు. రాక్షసరాజు తన బాణములతో తుత్తినీలు చేస్తుండగానే హనుమంతుడు కోలుకున్నాడు. కానీ వేరొకరితో యుద్ధం చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడానికి ఇష్టపడక పోరాటం చేయకుండానే ఊరుకున్నాడు. నీలుడు ఒకదాని తర్వాత ఒకటిగా మహావృక్షములను ఎత్తుతుండగా రావణుడు వాటినన్నిటినీ తన బాణములతో ముక్కలు చేసి తన శత్రువును పీడించడం కొనసాగించాడు. చివరకు రావణుని బాణముల నుండి తప్పించుకోవడానికై నీలుడు తన పరిమాణమును కుదించుకుని రాక్షస రూపం దాల్చి రావణుని ధ్వజశూలం మీదకు దూకాడు. ఈ మాయోపాయమును చూసిన రావణుడు కోపంతో మండిపడ్డాడు. నీలుడు రావణుని ధనస్సు మీదకు, అక్కడి నుండి తిరిగి ధ్వజశూలం మీదకు రివ్వున దూసుకుపోవడం చూసిన రామలక్ష్మణులు ఆశ్చర్యచకితులైనారు. రావణుడు కూడా ఈ సాహసకృత్యమును అభినందనపూర్వకంగా వీక్షించాడు. అయినప్పటికీ అతడు ఒక శక్తివంతమైన ఆగ్నేయాస్త్రమును అభిమంత్రించి వదలడంతో అది నీలుని వక్షస్థలమును తాకగా అతడు కిందికి దొర్లిపడ్డాడు. నీలుడు అడ్డు తొలగిపోవడంతో రావణుడు లక్ష్మణుడిని సమీపించాడు. ఒకరినొకరు దెప్పి పొడుచుకున్న మీదట రావణుడు 7 బాణములను వదలగా లక్ష్మణుడు సునాయాసంగా వాటిని ఖండించి వేశాడు. ఉద్రిక్తుడైన రావణుడు శరపరంపర కురిపించగా లక్ష్మణుడు స్వీయ బాణములతో వాటన్నిటినీ నిరుపయోగం చేశాడు. అంతటి లక్ష్మణుడు ఎదురుదాడికి దిగుతూ ఆశ్చర్యచకితుడైన రావణుని మీద తన బాణములను వదిలాడు. కానీ రాక్షసరాజు వాటిని తుత్తినీయలు చేశాడు. చివరకు రావణుడు ఒక బ్రహ్మాస్త్రమును వదలగా అది లక్ష్మణుని నుదుటిని తాకింది. లక్ష్మణుడు యుద్ధభూమిలో మూర్ఛిల్లి నేల కొరిగాడు. ఎంతో కష్టం మీద లక్ష్మణుడు తిరిగి కోలుకున్నాడు. అంతటి తన ధనస్సును అందుకొని తిరిగి దాడి ప్రారంభించాడు. లక్ష్మణుడు తన బాణములతో రావణుని ధనస్సును ముక్కలు చేసి 3 బలమైన బాణములతో రావణుని గాయపరిచి స్పృహ కోల్పోయేలా చేశాడు. రావణుని అవయవములన్నీ రక్తసిక్తమై నేల మీద పడి ఉన్నాడు. తరువాత ఎంతో ప్రయత్నంతో తిరిగి తెలివి తెచ్చుకొని లేవగలిగాడు. తన ప్రత్యర్థి ఆట కట్టించదలిచిన రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన శూలములను తీసుకొని దానిని మహావేగంతో లక్ష్మణుని మీదకు విసిరాడు. లక్ష్మణుడు తన ఆయుధములతో దానిని ఎదుర్కోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ శక్తివంతమైన శూలం అతడి వక్షస్థలంలో దిగబడింది. దాని ప్రభావం అమితమైనది కావడంతో లక్ష్మణుడు నేలపై పడిపోయాడు. తన స్పృహ నిలుపుకునేందుకు లక్ష్మణుడు కోరుతుండగా అతడిని బంధించాలని రావణుడు వచ్చాడు. అయితే తనను రాక్షసరాజు పట్టుకోబోతున్న తరుణంలో తాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ విస్తృతినని లక్ష్మణుడు జ్ఞప్తికి తెచ్చుకుని తన అపరిమిత బలశక్తులను ప్రదర్శించసాగాడు. నిజానికి మొత్తం ముల్లోకములను ఎత్తగల సామర్థ్యమున్న రావణుడు తన యావశక్తిని ప్రయోగించి కూడా లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు. రావణుడు తన రథమును అధిరోహించగా అకస్మాత్తుగా హనుమంతుడు రివ్వున దూసుకువచ్చి అతని వక్షస్థలం మీద తన పిడికిలతో బలంగా గుద్దాడు. రావణుని 10 నోళ్ల నుండి 20 కర్ణముల నుండి 20 నేత్రముల నుండి రక్తం స్రవించి స్పృహ కోల్పోయి తన రథం మీద నుండి జారి నేల కూలాడు. వానరులంతా హర్షధ్వానాలు చేశారు. అంతటి హనుమంతుడు లక్ష్మణుడు గాయపడి ఉన్న చోటుకి వెళ్ళాడు. హనుమంతుని పట్ల గల వాత్సల్యంతో లక్ష్మణుడు తన దేహమును తేలికపరచగా
హనుమంతుడు ఆయనను మోసుకుపోగలిగాడు. మాయాశూలం తన పని పూర్తి కావడంతో లక్ష్మణుని వక్షస్థలం నుండి తనకు తానే ఉపహరించుకుని రావణుని వద్దకు తిరిగి వెళ్ళింది. ఈలోగా రావణుడు తిరిగి సృహలోకి వచ్చి మళ్ళీ తన ధనస్సును అందుకున్నాడు. లక్ష్మణుడు కూడా లేచి నిలిచాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనూహ్య మహిమా ప్రభావం వలన ఆయన గాయములన్నీ పూర్తిగా నయమైనాయి. రావణుడు ఎందరో వానరులను కూల్చినందుకు అతడితో తాను స్వయంగా సంఘర్షించవలసిన సమయం ఆసన్నమైందని రాముడు నిర్ణయించాడు. హనుమంతుడు అభ్యర్థించగా రాముడు అతడి మోపుని పైనెక్కి రాక్షసరాజు వద్దకు దూసుకు వెళ్ళి యుద్ధమునకు సవాలు చేశాడు. రాముని పట్ల విపరీతమైన ద్వేషభావం నింపుకున్న రావణుడు హనుమంతుని మీద శరవర్షం కురిపించసాగాడు. అయితే హనుమంతుడి మీద వాటి ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో రాముడు రావణుని రథం వరకు ముందుకు వెళ్ళి దాన్ని నుగ్గు చేయగలిగాడు. అంతటి రాముడు ఒక ఉజ్వలమైన శరమును ఎక్కుపెట్టి రావణుని వక్షస్థలము ఛేదించడంతో అతను దిమ్మెరపోయి తన ధనస్సును జారు విడిచాడు. చివరకు రావణుని ధ్వజమును విరిచివేసిన రాముడు అతడితో, నీవు రణరంగంలో అసంఖ్యాకులైన వానరులను వధించి గొప్ప వీరోచిత కృత్యం చేశావు. అందువలన పోరాటంలో ఎంతగానో అలసిపోయి ఉంటావు. నిన్ను ఇప్పుడు నేను చంపబోనుకోవడం లేదు. నీవు లంకకు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. నీవు బాగా కోలుకున్న మీదట నీవు తిరిగి నీతో యుద్ధం చేస్తాను అని ప్రకటించాడు. సిగ్గుతోనూ అవమాన భారంతోనూ రావణుడు తలవాల్చుకుని లంకకు తిరిగి వెళ్ళాడు. రామలక్ష్మణుడు వానరుల దేహముల నుండి బాణములను వెలికితీసే పనిపై దృష్టి పెట్టారు. రావణుని గర్వభంగమును ఆకాశంలో నిలిచి వీక్షించిన దేవతలు, ఋషులు తమ కార్యం త్వరలోనే నెరవేరనున్నదని విశ్వాసంతో ఎంతగానో ఆనందించారు. జై శ్రీరామ్.